బతుకమ్మ పండుగ సందర్భంగా నగరంలోని బతుకమ్మ కుంటను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బతుకమ్మ కుంటను ప్రారంభిస్తారని తెలిపారు. పండుగ సందర్భంగా బతుకమ్మ వేడుకల కోసం జీహెచ్ఎంసీ అనేక ఏర్పాట్లు చేస్తుందని మేయర్ పేర్కొన్నారు. అలాగే స్వచ్ఛ ఆటోలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంట అందుబాటులోకి రావడం వల్ల బతుకమ్మ నిమజ్జనం కోసం ప్రజలకు మరింత సౌలభ్యం లభిస్తుందన్నారు. ఈ బతుకమ్మ కుంట నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఈత కొట్టిన మా అక్కలు మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడేది. కానీ కొందరు దుర్మార్గులు మొహమ్మద్ ఆజం డూప్లికేట్ కాగితాలు తయారు చేసి కబ్జా చేయడం జరిగింది. ఆనాడు కూడా నాకు ఆఫర్ చేశారు, డబ్బులు అన్నారు, 2000 గజాలు అన్నారు. నేనన్నా మా అక్కలకు మా పెద్దమ్మలకు నేను అన్యాయం చేయను, దీని పేరు బతుకమ్మ కుంట, గూగుల్లో కూడా ఉన్నది దీని పేరు కుంటానే, దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ కు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, అయ్యా హనుమంతన్న నాకు తెలుసు, నేను పోయేటప్పుడు యూనివర్సిటీ పోయేటప్పుడు ఇట్లకెళ్ళి పోదు, ఇది బతుకమ్మకుంటేనే తప్పక అన్నాడు. తర్వాత వాళ్ళ పార్టీ వాడే కబ్జా చేసిండు, కేవలం కాగితాలు రాసుకున్నాడు. దానికి రంగనాథ్ గారు చాలా శ్రమ చేసి వాస్తవాలు ఏందో తెలుసుకుంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ కాదు, ఓన్లీ ఏదో కాగితాలు ఒక 5 లక్షలు 50 లక్షలు ఇచ్చి రాసుకున్నాడు. దానికి ఇప్పటిదాకా పోరాడి గత ప్రభుత్వం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసిన. అంతేందుకు కవిత గారు ఎప్పుడు కూడా బతుకమ్మ భారతదేశం కాదు, లండన్లో, అమెరికాలో, దుబాయ్లో కూడా ఆడింది, కానీ ఇక్కడ బతుకమ్మ కనిపించలేదు. ఏదైనా మా ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయరు, ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి హనుమంతన్న తప్పనిసరిగా చేస్తాను. దానికి రోహిన్ రెడ్డి గారు కూడా శ్రద్ధ తీసుకుంటే, ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏంటంటే రంగనాథ్ గారు ఎంత సీరియస్ గా పనిచేస్తాడంటే, నేను అనుకుంటా ఇలాంటి ఆఫీసర్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నేను ట్రేస్ చేస్తున్నా కాదు, ఈ హాజ్ డన్ ఎవ్రీథింగ్. ఆయన చేయడం వల్ల ఇంత దానికి వచ్చింది. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఆయన ఏదైతే దగ్గరి మనిషి అయినటువంటి వేమా నరేందర్ రెడ్డిని కూడా పంపించాడు. ఇది ఎట్లా బాగా జరగాలి అనేది ఆయన ఉద్దేశం. ఏ విధంగానైతే బతుకమ్మను ఆడుతూ దేశ మొత్తంలోనూ అసలు ఒరిజినల్ బతుకమ్మ కాపాడలేనటువంటి బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పీరియడ్ లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అవుతుంది. అది 21 అనుకున్నాం, కానీ 25 నాడు పెట్టాలనేది ఆలోచన. ఎందుకంటే ఏమన్నా ఆయన వచ్చినప్పుడు పూర్తిగా కావాలన్నారు. ఇక రాత్రి మగలు పనిచేస్తున్నటువంటి ఏదైతే వర్కర్స్ ఉన్నారో, ఇంజనీర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అనుకోలే ఇంత బాగా జరుగుతుందని. దీనికి కూడా వేమనరేంద్ర లేదు, పూర్తి కావాలన్నారు. ఆయన వస్తాడు, 6:30కు వస్తాడు. బతుకమ్మ ఆడుతున్నారు అందరు కూడా రావాలి. రేపటి నుంచి లైట్ పెడితే చూడడానికి వస్తారు. ఏదైనా నా హృదయపూర్వక, అదేవిధంగా మా మేయర్ విజయలక్ష్మి గారు కూడా శ్రద్ధ తీసుకొని మహిళలను కూడా అందరు రావాలని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న డీడీ కాలనీ కానీ, ఎక్సైజ్ కాలనీ కానీ, అందరు కూడా, తిలక్ నగర్ కానీ, అందరు కూడా మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడవచ్చు. ఇక ఫ్యూచర్ లో బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది అని ఆడవాళ్లకు ఆలోచన రావాలి. అమ్మా ఇక బతుకమ్మకుంటే పోయి బతుకమ్మ ఆడాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి. బతుకమ్మ వచ్చి ఆడాలి. ఈ బతుకమ్మలో ఈ నీళ్ళల్లో బతుకమ్మని ఉంచేయడానికి. అదేవిధంగా టైం లేదు కాబట్టి బతుకమ్మ ఎత్తుకున్నటువంటి స్టాచ్యూ తయారు చేసి, ఏదైతే తెలుగు తల్లి చేసినట్టు చేసి ఆమె చేతిలో బతుకమ్మ పెట్టాలని చెప్పిన, అది తర్వాత పెడతాడు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నేను కానివ్వండి, అనిల్ కుమార్, మేమందరం కూడా ఇక్కడ అంటే బతుకమ్మ కుంట ఒక పెద్ద ప్రతిష్టాత్మక తీసుకున్న మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేయాలని ఏదైతే అనుకున్నామో, మరి సీఎం గారు 21st రోజు ఏదైతే ప్రోగ్రామ్ మేము ఫిక్స్ చేసుకున్నామో, అంటే ఈ ప్రోగ్రామ్ 21st ఇక్కడ అందరితో మాట్లాడినాక, ఇంజనీర్స్తో కానీ కాంట్రాక్టర్స్తో అందరితో మాట్లాడినాక, ఇప్పుడు హనుమంతరావు అంకుల్ గారు చెప్పినట్టు కొన్ని పనులు అంటే డీలే వస్తున్నాయి. కాబట్టి మేము 25th ఫైనల్గా 25th డేట్ అనేసి ఒకటి ఫిక్స్ చేసుకున్నాము. పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్స్ యాక్చువల్లీ 23rd డే స్టార్ట్ అవుతున్నాయి. అమావాస్య కాబట్టి చాలా మంది కూడా ఆడవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటారు. ఫస్ట్
ఎంగిల్ బతుకమ్మ ఫస్ట్ ఇంట్లోనే ఆడతారు కాబట్టి అందుకని మేము కొంచెం ప్లాన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. 25th రోజు మేము చేస్తున్నాము. అండ్ ఆ 25th రోజు ప్రతి ఒక్క మహిళని కోరేది అంటే అందరూ కూడా ఆల్ మహిళలు, ఇప్పుడు మా హనుమంతరావు అంకుల్ చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళకి, మీ అందరికీ కూడా తెలుసు బతుకమ్మ అంటే ఒక పెద్ద పండగ, మహిళలకి స్పెషల్ ఒక పెద్ద పండగ. అండ్ అందరూ కూడా ఇక్కడికి రావాలి. బతుకమ్మ పండుగ మనం ఇక్కడి నుంచి సెలబ్రేట్ అంటే మీరు ఫస్ట్ 2 days ఇంట్లో ఆడుకున్న 25th నుంచి అందరూ కూడా ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అందరు ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడాలి. మీకు ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ స్పెషల్గా మీకు తెలుసు బతుకమ్మ టైం లోపల మేము బేబీ పాండ్స్ అని, ఎక్స్కవేషన్ పాండ్స్ అని ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఏదైతే వినాయకుడికి చేస్తామో అదే విధంగా. సో ఈ 2-3 days మా లీడర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ బేబీ పాండ్స్ అప్పుడే స్టార్ట్ చేయకుండా అందరు 25th ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఆడుకుని బతుకమ్మని ఇక్కడ వేద్దాము అందరం కూడా ఈ వాటర్ లోపల అని అనుకుంటున్నాము. అదే విధంగా దాని తర్వాత ఈ అంటే దసరా సెలబ్రేషన్స్ వరకు కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ వరకు కూడా అందరూ వచ్చి 25th తర్వాత ఇది ఓపెన్ టు పబ్లిక్, అందరు కూడా ఇక్కడ వచ్చి ఆడుకునే విధంగా మేము అందరం కూడా అంటే ఆల్ మా ఆఫీసర్స్ అందరు కూడా సహకరిస్తారు. అదే విధంగా లైటింగ్ కానివ్వండి అన్ని అంటే ఎవ్రీ ఈవినింగ్ ఆడతారు కాబట్టి మహిళలు వచ్చి ఈవినింగ్ ఆడతారు కాబట్టి అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి అనేసి మహిళలకి ప్రత్యేకంగా ఈ రోజు నేను చెప్తున్నాను. అండ్ మీ అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ ఎస్పెషల్లీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి, మరి మా జిహెచ్ఎంసీ కమిషనర్కి, మరి ఇక్కడికి విచ్చేసారు ఈరోజు మీడియా మిత్రులందరూ సహకరించి ఈ రోజు వచ్చి మా అంటే అందరు అశోక్ రెడ్డి గారికి అశోక్ రెడ్డి గారికి ఆఫ్ కోర్స్ అశోక్ రెడ్డి గారికి అండ్ మిగిలిన అందరు సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 25th మీరు అందరూ కూడా ఆహ్వానితులు, మీరు అందరూ కూడా వచ్చి విచ్చేసి మీరు కూడా మీ ఈ రోజు టీవీ ఛానల్స్ త్రూ కూడా మీరు కూడా కొంచెం ప్రొపగాండా లాగా మీరు కూడా చెప్తూ ఉంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున రావాలనేసి మీ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. అంటే 25th రోజు మేము కాన్సన్ట్రేట్ చేసేది ఇది సీఎం ప్రోగ్రాము బతుకమ్మ పండగ. మా హనుమంతరావు అంకుల్ది అదొక చిరకాల కోరిక అయినది. ఇది ఒక బతుకమ్మ కుంట కాబట్టి ఆ స్టాచ్యూ అన్ఫార్చునేట్లీ అంటే ఇంత తొందరగా అవ్వలేదు, బట్ ఇట్స్ ఆల్ రైట్. అక్కడ పెద్ద బతుకమ్మనే పెట్టేసి మేము